వెల్కమ్ టు 18 కోడ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం ఫ్లో కంట్రోల్ ఇన్ జావా. అసలు ఫ్లో కంట్రోల్ ఏంటి? జావా ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ డిటర్మైన్స్ ప్రోగ్రామ్స్ పాత్ బేస్డ్ ఆన్ కండిషన్. అది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి బేస్డ్ ఆన్ కండిషన్. ఆ కండిషన్ ప్రకారం అది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి చెప్పేదే ఫ్లో కంట్రోల్. మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. సో సిగ్నల్ పడింది. సో అక్కడ 3 లైట్స్ ఉంటాయి. ఏ లైట్స్ ఉంటాయి? గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. సో వాట్ ఇస్ గ్రీన్? గ్రీన్ లైట్ పడినప్పుడు ఏంటి? ముందుకు వెళ్ళు అని. అదే రెడ్ లైట్ పడితే స్టాప్, అక్కడ ఆగిపో అని. అదే ఎల్లో లైట్ వెళ్తే చూసుకొని వెళ్ళు, స్లోగా చూసుకొని వెళ్ళు. బేస్డ్ ఆన్ కండిషన్, ఒక్కొక్క కండిషన్ ప్రకారం మనం ఒక్కొక్కలా రియాక్ట్ అవుతాం. ఇది సేమ్ ఇదే విధంగా మన కండిషన్ ప్రకారం మన ప్రోగ్రామ్ ఎలా రియాక్ట్ అవ్వాలో సెట్ చేయడాన్నే ఫ్లో కంట్రోల్ అంటాం. సో అది ఫ్లో కంట్రోల్ ఎలా ఉంటుంది? సో ఫ్లో కంట్రోల్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. ఇఫ్ కండిషన్ ఎలా వాడతాం? సో ఇఫ్ అని రాసి ఇక్కడ కండిషన్ రాస్తాం. లైట్. సో లైట్ ఏంటి? ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు లైట్ ఎల్లో కలర్ అయితే ఏం చేయాలి? ఎల్లో కలర్ ఏంటంటే స్లో డౌన్, చూసుకొని వెళ్ళు అని. సో ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏం చేస్తుందంటే ఆ లైట్, ఇప్పుడు లైట్ ఎల్లో కలర్ ఉన్నప్పుడు స్లోగా వెళ్ళు అని కండిషన్ ప్రోగ్రామ్ చెప్తాండే. సో ఇలా సింటాక్స్ ఉంటుంది. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ రాస్తాం. సో ఇఫ్ రాసి మధ్యలో బ్రాకెట్స్ రాసి, ఈ బ్రాకెట్స్లో మనం కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ రాసిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మధ్యలో మన కోడ్, మన శాంపుల్ కోడ్. సో శాంపుల్ కోడ్ మనం ఏదైతే ఉండాలనుకుంటామో అది మొత్తం అందులో రాస్తాం. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫెయిల్ అయితే కాకపోతే అది ఎగ్జిక్యూట్ కాదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే జావాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీ థియేటర్కి వెళ్తాను. సో మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు బూలియన్. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాం. టికెట్ మన దగ్గర ఉంది. ఇఫ్ టికెట్ ఈక్వల్ ట్రూ, మన దగ్గర టికెట్ నిజంగా ఆ సినిమాకే ఉందంటే లోపల పంపిస్తారు. ఒకవేళ ఆ టికెట్ కాకుండా వేరే టికెట్ తీసుకున్నాం అంటే ఫాల్స్. టికెట్ ఉంది కానీ అది ఆ టికెట్, ఆ మూవీ టికెట్ కాదు. అప్పుడేంటి? నేను లోపలికి అలో చేయరు. ఇలాంటి సిచ్యువేషన్స్కి మనం ఇఫ్ కండిషన్ వాడతాం. ఇది ఇఫ్ కండిషన్. దీనికి ఒకసారి కోడ్ చూద్దాం. ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మీకు అంతా గుర్తుంది కాబట్టి మళ్ళీ రికాల్ చేస్తున్నాను. క్లాస్లో మెయిన్ అనేది క్యాపిటల్ ఉండాలి. మెయిన్ అనేది జావా ఫైల్ ఒక నేమ్తోనే ఉండాలి. ఆ ఫైల్ అయితే ఏ నేమ్తో మనం క్రియేట్ చేస్తామో అదే నేమ్తోనే క్లాస్ నేమ్ ఉండాలి. అండ్ అందులో ఒక మెయిన్ వైడ్, స్టాటిక్ వైడ్ అనే మెయిన్ టైప్లో మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కోడ్ రాద్దాం. ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం? సో జస్ట్ ఇందాకలాగే బూలియన్ తీసుకున్నాం. బూలియన్ టికెట్ ఈక్వల్ టు ట్రూ. సో టికెట్, మన టికెట్ ఉంది. ఇఫ్ టికెట్ ఈక్వల్స్ టు, మన టికెట్ ఉంటే ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. చూడండి చేద్దాం. కోడ్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఏం ప్రింట్ అయింది? ఎంటర్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ ఎంటర్ ప్రింట్ అయినా లేదా? సో దీన్ని బట్టి ఏంటి? ఓకే మన టికెట్, ఓకే మన దగ్గర టికెట్ ఉంది కాబట్టి లోపల పంపించాడు. సో ఇది ప్రోగ్రామింగ్. సో మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒకవేళ లేదు, ఎల్స్ అయితే, కాకపోతే ఏంటి? సో దానికి ఎలాంటి కండిషన్ చెక్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు మన టికెట్ చూసి ఇఫ్ ఎల్స్ చూసాం, తర్వాత ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కండిషన్ చెక్ చేస్తాం. మనం ఒక కండిషన్ చెక్ చేస్తాం, అది కాకపోతే ఇప్పుడు 2 చాయిస్ ఉన్నాయి నీ దగ్గర. హెడ్, కాయిన్ టాస్ చేద్దాం. హెడ్ ఆర్ టైల్స్, 2 ఆప్షన్స్ వస్తాయి. హెడ్ కాకపోతే ఆటోమేటిక్గా టైల్స్ అన్నట్టు. సో ఈ టైప్స్లో మనం ఈ సినారియోలో మనం పర్టికులర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాం. ఇఫ్ అని కండిషన్ రాస్తాం. ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు, అది ఇఫ్ టాస్ ఈక్వల్ టు హెడ్ అయితే, టాస్ ఫ్లిప్ చేసినప్పుడు అది హెడ్ అయితే ఆటోమేటిక్గా ఎల్ స్టేట్మెంట్లో ఏముంటుంది? ఒకవేళ కాకపోతే, అది ఫెయిల్ అయితే డైరెక్ట్ అది టైల్ అవుతుంది. సో ఇలాంటి సినారియోస్లో మనం టాస్ చేస్తాం. ఇఫ్ అని మనం ఒకటి ఎస్ అన్నప్పుడు నో అవుతుంది కదా. సో ఈ కండిషన్స్లో మనం ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ వాడతాం. సో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ రైనింగ్ అయితే ఏముంది? అంబ్రెల్లా తీసుకెళ్ళు. కాకపోతే అంబ్రెల్లా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎంజాయ్ ద సన్నీ డే. చూసారా? ఇఫ్ రాస్తాం, ఎల్స్ రాస్తాం. ఒకవేళ రైనీ అయితే అంబ్రెల్లా తీసుకెళ్ళు, రైనీ కాకపోతే సన్షైన్ ఎంజాయ్ చేయి. సో దీని మీనింగ్. తర్వాత ఇఫ్ ఎల్స్ లేటర్. సో తర్వాత ఇఫ్ ఎల్స్ లేటర్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టాం. సో ఫస్ట్ చెక్ చేస్తుంది నువ్వు పిజ్జా ఆర్డర్ చేసావా అని, ఎంక్వైరీ చేసుకుంటుంది. నో, మనం పిజ్జా ఆర్డర్ చేయలేదు. సో ఈ స్టేట్మెంట్ ఫెయిల్ అవుతానే డైరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోద్ది.
సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తుంది మళ్ళీ యూ ఆర్డర్ బర్గరా కాదా. సో బర్గర్ అయితే యూ ఆర్డర్ బర్గర్. సో బర్గర్ కూడా కాకపోతే మీరు ఆర్డర్ చేసిన ఐటమ్ లేదు, వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెనీలో బర్గర్ పిజ్జా 2 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి, మీరు థర్డ్ ఐటమ్ ఆర్డర్ చేసి లేదు, సో ఆ ఐటమ్ లేదు, అవైలబుల్గా లేదు. అప్పుడు ఏం చెప్తుంది, ఆర్డర్ నాట్ అవైలబుల్. సో ఈ టైమ్స్లో ఇఫ్ ఎల్స్ లాడర్స్ వాడతాం. ఓకేనా. ఇఫ్ ఎల్స్ లాడర్ కండిషన్ అనేది 3 or 4 స్టేట్మెంట్ ఒక మెన్యూలోంచి ఒకటి సెలెక్ట్ చేయాలా లేదా ఉందా లేదా డిఫాల్ట్. ఫస్ట్ చెక్ చేసాం, సెకండ్ స్టేట్మెంట్ గురించి చెక్ చేసాం, థర్డ్ స్టేట్మెంట్. సో మెన్యూలో ఎక్కడా లిస్ట్ లేదు కాబట్టి ఆర్డర్ నాట్ అవైలబుల్. సో నెక్స్ట్ ఏంటంటే స్విచ్. సో స్విచ్ స్టేట్మెంట్ సిమిలర్ లైక్ ఇఫ్ ఎల్స్ లాడర్. ఇఫ్ ఎల్స్ లాడర్లో ఏంటి, ప్రతి సినారియోలో మనం ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇఫ్ ఎల్స్లో. సో స్విచ్ ఎలా అంటే సిమిలర్ టు స్విచ్. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రిమోట్ ఉంది, టీవీ రిమోట్లో ఛానల్ చేంజ్ చేయాలి. ఛానల్ 2లో ఒక వెబ్సైట్ వస్తుంది, ఛానల్ 3లో ఈటీవీ. ఛానల్ నెంబర్స్ ప్రకారం ఒక్కొక్క ఛానల్ ప్లే అవుతుంటుంది. సో నీకు ఏ ఛానల్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఛానల్ 3 ప్లే చేస్తావు, 3 నొక్కావు, ఈ ఛానల్ వాల్యూ 3 పడుతుంది. సో ఇక్కడ కేస్ స్విచ్లో ఎలా అంటే మన స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఒక స్విచ్లో ఒక స్విచ్ అని రాసి ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తాం. మనం ఏం కావాలి, మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. కేస్ 1 ఆ వాల్యూ, దీని ఒక వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వమని. సో మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఆ కేస్ని బ్రేక్ చేయాలి, ఆ కేస్ స్టడీని అక్కడికి బ్రేక్ చేయాలి. దానికోసం మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది కేస్ అవునా కాదా. సో సెకండ్ మళ్ళీ వెళ్ళొద్ది కేస్ 2లో మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటుంది. ఓకే ఛానల్ నెంబర్ 3 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఛానల్ 3 పెట్టాం, ఇక్కడ 1 వాల్యూ ఉంది, 2 ఉంది, 3 లేదు. సో మనం ఛానల్ 3 టైప్ చేసాం. మనం ఇప్పుడు ఛానల్ 3 టైప్ చేసాం ఎక్స్ప్రెషన్లో ఛానల్ 3. సో కేస్ వాల్యూ ఈక్వల్స్ టు ఛానల్ 3 అవునా కాదా, కాదు. దీని వాల్యూ ఎంత 1, దీని వాల్యూ 2. సో 3 లేదు మనకు. ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, నో ఇక్కడ అవ్వదు. సెకండ్ ఇక్కడికి వెళ్ళొద్ది, మళ్ళీ ఇక్కడ అవ్వదు. సో థర్డ్ మళ్ళీ ఈ స్టేట్మెంట్ కాడికి వచ్చింది డిఫాల్ట్. ఓకే ఇక్కడ ఏది లేదంటే సో ఛానల్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఎర్రర్ వస్తుంది మనకు, ఛానల్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఈ టైప్స్లో మనం స్విచ్ వాడతాం. సో ఇప్పుడు అర్థమైందా ఇఫ్ స్విచ్ ఎందుకు వాడతాము. సో ఈ కండిషన్స్ ప్రకారం మనం ఇఫ్ వాడతాం. సో ఎవ్రీ స్టేట్మెంట్లో మనం బ్రేక్ మ్యాండేటరీ యూజ్ చేయాలి. బ్రేక్ యూజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. అండ్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 వాల్యూ వస్తుంది. ఒకసారి కోడ్ చూద్దాం. కోడ్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చాను. సో ఫస్ట్ ఏంటి ఇఫ్ రాసాం, తర్వాత ఇఫ్ ఎల్స్ చూద్దాం. సో ఇప్పుడు టికెట్ ఉంది మన దగ్గర, టికెట్ లేకపోతే పరిస్థితి ఏంటి. టికెట్ లేదు, ఎల్స్ ఈఎల్ఎస్సి ఎల్స్ సో నో ఎంట్రీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇఫ్ ఈ స్టేట్మెంట్. సో ఇఫ్ మన దగ్గర టికెట్ ఉంటే లోపల పంపించమని. ఇప్పుడు టికెట్ ఉంది కదా, మనకి ఫాల్స్ రాద్దాం. టికెట్ లేదు, ఇప్పుడు టికెట్ లేకపోతే మనకి ఏం ప్రింట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ ఫాల్స్ ఉంది, మన దగ్గర టికెట్ లేదు, ఆ మూవీ టికెట్ లేదు. ఆ మూవీ టికెట్ లేనప్పుడు ఏంటి నో ఎంట్రీ. సో కోడ్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్, నో ఎంట్రీ. నో ఎంట్రీ అంటే ఏంటి, ఆ టికెట్ నీకు లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టికెట్ ఉంది బట్ ఏ మూవీ అని తెలియదు, 3-4 ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఎలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టికెట్ ఇచ్చాం. సో ఇప్పుడు టికెట్ వాల్యూస్ ఫాల్స్ ట్రూ అయిపోయింది. తర్వాత ఇఫ్ ఎల్స్ కూడా వాడాం. తర్వాత ఎల్స్ ఇఫ్ లాడర్ ఒక 4 కండిషన్స్ ఉన్నాయి. 4 కండిషన్స్ సీనరీ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ తీసుకున్నాం. ఎల్లో పడినప్పుడు ఏం చేయాలి, గ్రీన్ పడినప్పుడు ఏం చేయాలి, రెడ్ పడినప్పుడు ఏం చేయాలి. ఆ కండిషన్ మనం ప్రోగ్రామింగ్ ఇద్దాం ఒకసారి. సో ఇప్పుడు అన్నీ తీసేద్దాం. సో ఫస్ట్ ఏంటి మన ప్రోగ్రామింగ్లో సిగ్నల్స్. సో ఫస్ట్ లైట్స్కి వాల్యూ ఇద్దాం. ఇంట్ రెడ్ ఈక్వల్ టు 1, గ్రీన్ ఈక్వల్ టు 2. సో 1, 2, 3 లైట్స్ వాల్యూస్ ఇచ్చేసాం. రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కండిషన్ వెళ్ళేస్తాం ఇఫ్ స్టేట్మెంట్. మనం ఏం చెక్ చేయాలి, లైట్ వాల్యూ ఇద్దాం. ఇన్ లైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, లైట్ ఈక్వల్ టు రెడ్. రెడ్ అయితే ఏంటి system.out స్టాప్. రెడ్ లైట్ అంటే స్టాప్ చేయాలి. తర్వాత ఏంటి మనం ఏ ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఎల్స్ ఇఫ్. తర్వాత ఎల్స్ రాద్దాం. ఎల్స్ ఇఫ్ రాసి కండిషన్ రాద్దాం. ఇఫ్ లైట్ ఈక్వల్స్ టు బ్లూ. ఇఫ్ లైట్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ కంపేర్ చేస్తాం కాబట్టి 2 ఈక్వల్స్ ఉండాలి. లైట్ ఈక్వల్ టు గ్రీన్. సో లైట్ ఈక్వల్ గ్రీన్ అయితే ఏంటి పరిస్థితి,
గ్రీన్ అయితే గో. ఇప్పుడు లైట్ లేదు, లైట్ ఇప్పుడు రెడ్ కాదు, గ్రీన్ కాదు, రిమైనింగ్ ఏముంటుంది ఎల్స్. సో మనకి ఎల్స్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇచ్చేయచ్చు గోస్లో. సో ఇక్కడ మనం సినారియోలో చెక్ చేయండి. సో లైట్ అనేది లైట్ వాల్యూ గ్రీన్ అయితే, లైట్ అనేది గ్రీన్ అయితే ఏం చేయాలి, వెళ్ళాలి. లైట్ అనేది రెడ్ అయితే సో ఇక్కడ ఈక్వల్ టు ఉండాలి. సో మనం ఎప్పుడైనా సరే కంపేర్ చేసేటప్పుడు 2 ఈక్వల్ టు యూస్ చేయాలి. 1 ఈక్వల్ టు యూస్ చేస్తే అది రాంగ్ అవుద్ది. సో ఇప్పుడు ఏంటి, ఎల్స్ ఇఫ్ గ్రీన్ అయితే గో, రెడ్ అయితే స్టాప్, ఎల్లో అయితే స్లో. సో మనకు లైట్ వాల్యూ ఎంత ఇచ్చాం, రెడ్ ఇచ్చాం. రెడ్ అంటే మనకు అవుట్పుట్ ఎంత రావాలి, స్టాప్. సో అవుట్పుట్ స్టాప్ వచ్చిందా లేదా. సో మన అవుట్పుట్ స్టాప్ వచ్చిందంటే ప్రోగ్రామ్ వర్క్ అవుతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 వాల్యూని చేంజ్ చేద్దాం, 2 గ్రీన్ పెడదాం. సో ఇప్పుడు లైట్ వాల్యూని గ్రీన్ ఇచ్చాను, గ్రీన్ లైట్ ఆలింది, గ్రీన్ అంటే ఏంటి, గో, వెళ్ళమని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్లో లైట్ ఇద్దాం, ఎందుకంటే సిగ్నల్లో 3 లైట్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో. సో ఎల్లో లైట్ అంటే ఏంటి, గోస్ట్లో నిదానంగా వెళ్ళు అని. సో ఇది మన కండిషన్. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కండిషన్ ఏంటి, స్విచ్ కేసు. ఎలా స్విచ్, ఫస్ట్ ఏం రాయాలి స్విచ్ కేసుకి, స్విచ్ డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ డే అని, ఇంటూ డే, మన డే ఇద్దాం, ఇంటూ డే ఈక్వల్ టు 7 డేస్ ఉంటాయి కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఇది ఏ వీక్ ఏ డేనో చెప్పాలి, మండేనా, ట్యూస్డే, వెన్స్డే. సో మనం ఎగ్జాంపుల్ 2 ఇద్దాం. 2 ఇచ్చేసిన తర్వాత సో స్విచ్ డే కండిషన్ చేసిన తర్వాత ఏంటి, కేసు రాయాలి. కేసు ఏంటి, కేస్ వాల్యూ ఎంత ఉండాలి, 1. సో 1 అయినప్పుడు ఎంత ఉంటుంది, 1 అయితే ఏంటి కేస్ వాల్యూ, 1 అయితే మండే. స్టేట్మెంట్ రాసిన తర్వాత ఏం చేయాలి, బ్రేక్ రాయాలి. బ్రేక్ స్టేట్మెంట్ కంపల్సరీ, బ్రేక్. సో ఫస్ట్ కేస్ అయిపోయింది. తర్వాత ఏంటి, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్. సో అలా మనం ఎన్ని కేసు రాయాలి, 7 కేసు రాయాలి. సో ఒకసారి కాపీ చేసి అదే పేస్ట్ చేసుకుందాం. సో ఏంటి, కేస్ వాల్యూస్ ఏం మారుతాయి, 1 తర్వాత ఏంటి 2 అయితే ఏంటి ట్యూస్డే, 3 ఏంటి వెన్స్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే. సో ఇప్పుడు ఏది కానప్పుడు ఏంటి, సో మన అవుట్పుట్ ఏది కానప్పుడు ఏమొస్తుంది, డిఫాల్ట్. సో ఇందాక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఏది కానప్పుడు ఎల్స్ ఇచ్చాం. సో స్విచ్ కేస్ స్టేట్మెంట్స్లో డిఫాల్ట్ అనే కీవర్డ్ వాడతాం. డిఫాల్ట్ స్టేట్మెంట్లు ఏంటి, ఏది కాదు. ఇంకా ఏది కానప్పుడు ఏంటి, సో ఫస్ట్ 7 వీక్స్ కాకపోతే రిమైనింగ్ ఏంటి, సండే మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు రన్ చేద్దాం ప్రోగ్రామ్. సో వెన్స్డే మనం ఏమి ఇచ్చాం, స్టేట్మెంట్ డే 3 అంటే ఏంటి, మనకు ఎగ్జిక్యూట్ అయిన కోడ్ డే 3 ఈజ్ వెన్స్డే. సో డే 3 అంటే ఏంటి, వెన్స్డే బ్రేక్ అయిందా లేదా, ఆ స్టేట్మెంట్ వచ్చిందా లేదా. సో ప్రతి స్టేట్మెంట్స్లో ఒక కేసు వాడతాం, ఒక బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. కేసు ఎందుకు వాడతాం అంటే కీవర్డ్లో మనకి ఏ కేసులో ఎలా రియాక్ట్ అవ్వాలని అని బ్రేక్ స్టేట్మెంట్. ఇది ఎల్స్ ల్యాడర్, ఇది ఒక లేడర్ లాగా, ఇది కాకపోతే ఇది స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసుకొని ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆడ్. సో ఇవి మీకు ఎగ్జాంపుల్స్. సో ఇవి మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. ఈవెన్ ఆడ్, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో ఈవెన్ ఆడ్ని డిక్లేర్ చేయాలి. దీనికి ఏం యూస్ చేస్తాం జావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 అనే నెంబర్ ఆఫ్ యాపిల్స్ అంటే 7 యాపిల్స్ ఉన్నాయి. సో 7 యాపిల్స్ అంటే ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలంటే కండిషన్, ఒక కండిషన్ ఇచ్చి దిస్ మాడ్యులస్ ఆఫ్ దీని రిమైండర్ 0 వస్తే ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఈవెన్. ఈక్వల్గా డివైడ్ అయితే అది ఈవెన్ అని, అన్ఈక్వల్గా డివైడ్ అయితే అది ఆడ్ అని. సో ఈవెన్ నెంబర్స్ అని ఈక్వల్గా డివైడ్ అయితే, ఆడ్ నెంబర్స్ అని అన్ఈవెన్గా డివైడ్ అవుతాయి. సో ఈ కండిషన్ ప్రకారం మనం దీన్ని డిక్లేర్ చేస్తాం జావాలో. నెక్స్ట్ సినారియో, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్, లార్జెస్ట్ ఆఫ్ 3 digits నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 digits నెంబర్, 3 నెంబర్స్ ఇచ్చాం. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏమేమి వాడతాం, ఇఫ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం, కండిషన్ వాడతాం. ఇఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అండ్
సో ఇవి కంపారేటర్స్. మీరు ఇంతకుముందు క్లాస్ విన్నట్టయితే కంపారేటర్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. సో కంపారేటర్స్ యూజ్ చేసి 2 కండిషన్స్ రాస్తాం ఇక్కడ. సో ఏ అనేది వాల్యూ బిగ్ స్మాల్, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బియా కాదా, ఇది ట్రూ, ఇది ట్రూ అవుద్దా, ఇది ట్రూ అవుద్ది. ఈ 2 ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. అయితే ఈ 2 ఫాల్స్ అయితే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో 2 కండిషన్స్ ఫెయిల్ అయితే లాస్ట్కి రిమైనింగ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇది ఫైండ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. సో వీడియోని పాజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని కనీసం ఈ ప్రాబ్లమ్ని ట్రై చేయండి. ఫైండ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. ఒక 3 ఎగ్జాంపుల్ నెంబర్స్ తీసుకోండి, అందులోంచి మీరు ఒక ట్రై చేయండి. సో ఇది కండిషన్. తర్వాత క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్ మనకి ఎలా వర్క్ అవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ యొక్క ప్లస్ సమ్. సో ప్లస్ అయినప్పుడు ఏం వాడాలి? సో మనం డైలీ మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తూనే ఉంటాం. క్యాలిక్యులేటర్ ఎలా పని చేస్తాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, డిఫాల్ట్. సో మనకి ఈ 4 ఫీచర్స్ మాత్రమే ఇచ్చాం. రిమైనింగ్ ఏదైనా సింబల్ ఇస్తే ఇట్స్ నాట్ వాల్యుబుల్. సో ఆ క్యాలెండర్ వర్క్ చేయదని. సో ఇలాంటి సింపుల్ క్యాలెండర్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా డిజైన్ చేయాలి? ఎలా డిజైన్ అంటే స్విచ్ కేస్ వాడతాం. స్విచ్ అండ్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అది ఏమవ్వాలి? ఆ నెంబర్ ప్లస్ ఈ నెంబర్, ఆ నెంబర్ ప్లస్ అప్డేట్ అవ్వాలి, ప్లస్ నెంబర్ అప్డేట్ అవ్వాలి. సో దీనికి మనం క్యాలిక్యులేటర్ వాడతాం. అండ్ ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను ఆన్సర్లు ఇచ్చాను. సో వీటికి నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? థీమ్ పార్క్ యాక్సెస్ చెక్ ఇఫ్ ఏ పర్సన్ ఈస్ టాల్ ఎనఫ్ ఫర్ రైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్క్లో ఉన్నాం, ఆ రైడ్కి నేను యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వండర్లాకి అలా వెళ్ళాం, నీ హైట్ బట్టి నిన్ను ఆ రైడ్కి అలో చేయాలా లేదా చూస్తారు. సో నీ హైట్ చెక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్లో ఉన్నాం, నీకు గ్రేడ్ అసైనింగ్ గ్రేడ్ బేస్డ్ ఆన్ క్విజ్ స్కోర్, నీకు గ్రేడింగ్ ఇవ్వడం, నీ క్విజ్ స్కోర్ బట్టి నీకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలి డిసైడ్ చేయడం, ఎస్సా నోనా, కండిషన్ బేస్డ్ ఆన్ కండిషన్స్. సో బేస్డ్ ఆన్ కండిషన్ ప్రాబ్లమ్స్ హోంవర్క్స్ ఇవి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ కంప్లీట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, అవి ఎందుకు యూస్ చేస్తాయి డెసిషన్ మేకింగ్లో. సో ఒక ప్రోగ్రామింగ్ ఎలా ఉంటాయి, రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసాం. సో ప్రాక్టీస్ కోడ్ కూడా చూసాం. సో ఇవన్నీ కంప్లీట్ వీడియో. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లూప్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో లూప్స్లో మనం ఇంకా డీప్గా వెళ్దాం. లూప్స్ తర్వాత అరేస్ ఉంటాయి.